ఒకప్పుడు ఇంట్లో నుండి కాలేజీకో ఆఫీస్కో బయలుదేరితే క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో లాభంగా రాకపోయినా పర్వాలేదు, క్షేమంగా వస్తే చాలు అని ఇంట్లో వారంతా కోరుకుంటారు. దీనికి కారణం రోజురోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు. ప్రపంచంలో ఏడాదికి 1.17 మిలియన్ మంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతుంటే మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. అంటే ఏడాదికి దాదాపు 1,40,000 మంది చనిపోతున్నారు. ఈ ప్రమాదాలకి మొదటి కారణం తాగి నడపడం వల్ల అయితే రెండో కారణం ఫోన్ వాడుతూ నడపడం. వీటికి అడ్డుకట్ట వేయాలని ట్రాఫిక్ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంది. అందుకే ఈసారి పాయింట్ల ఫార్మాట్ తెచ్చింది. ఈ రూల్స్ ఆగస్టు 1 నుంచి అమలు చేయనుంది హైదరాబాద్ ట్రాఫిక్ సిబ్బంది. ఇది దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ప్రారంభిస్తున్నారు. 2 ఏళ్లలో 12 పాయింట్లు దాటితే ఏడాది పాటు లైసెన్స్ రద్దు. లైసెన్స్ రద్దయిన తర్వాత కూడా వాహనం నడిపితే జైలు శిక్ష. 2 సార్లు 12 పాయింట్లు దాటితే 2 ఏళ్లు లైసెన్స్ రద్దు చేస్తారు. 3 సార్లు దాటితే 3 ఏళ్లు రద్దు చేస్తారు. పెనాల్టీ పాయింట్ల లెక్క ఇలా ఉంది. ఆటో ముందు సీట్లో ప్రయాణికులు ఉంటే 1 పాయింట్, సీట్ బెల్ట్ హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1 పాయింట్, గూడ్స్ వాహనంలో ప్రయాణికులు ఉంటే 2 పాయింట్లు, స్పీడ్ లిమిట్ లో ఉన్న రోడ్లో 40 దాటితే 2 పాయింట్లు, 40 లిమిట్ ఉన్న రోడ్లో స్పీడ్ దాటితే 2 పాయింట్లు, సిగ్నల్ జంపింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్ 2 పాయింట్లు, వాహన ఇన్సూరెన్స్ లేకపోతే 2 పాయింట్లు, పొల్యూషన్ ప్రమాణాలు పాటించుకుంటే 2 పాయింట్లు, నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంట్ చేస్తే 2 పాయింట్లు, మద్యం సేవించి 2 వీలర్ నడిపితే 3 పాయింట్లు, రేసింగ్, స్పీడ్ డ్రైవింగ్ చేస్తే 3 పాయింట్లు, మద్యం సేవించి 4 వీలర్, గూడ్స్ కేరియర్, లారీ నడిపితే 4 పాయింట్లు, క్యాబ్స్, బస్సు, ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడిపితే 5 పాయింట్లు, 304A ఐపీసీ, 304(2) ఐపీసీ కేసులు నమోదైతే 5 పాయింట్లు, చైన్ స్నాచింగ్, దోపిడీ తదితర నేరాలకు వాహనం ఉపయోగిస్తే 5 పాయింట్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.